హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కూర్చున్న పర్సన్ గురించి నేను అంటే లైక్ స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. బికాజ్ ఒక 6 years పాటు ఆయన మన ఇంట్లో ఒక అబ్బాయిలాగా ఉన్నారు. బట్ కొంచెం బ్రేక్ వచ్చింది. బట్ ఈసారి చాలా స్ట్రాంగ్గా మన ముందుకైతే రాబోతున్నాం అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ మన సాగర్ గారు. బట్ ఆర్కే నాయుడుగా అందరికీ తెలుసు అనమాట. హాయ్ సాగర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బట్ చాలా హ్యాపీ దట్ మిమ్మల్ని ఇలా మీట్ అవుతున్నానని. బట్ కమింగ్ టు ది 100 విషయానికి వస్తే, సో చాలామంది టైటిల్ వినగానే 100th కేసా లేకపోతే ఏంటి అని అనుకుంటారు. బట్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో మీరే రివీల్ చేశారు ఇట్స్ అన్ యాక్ట్ అని చెప్పేసి, ది 100 అని ఒక యాక్ట్ అని. సో ఒక యాక్ట్నే ఒక మూవీ నేమ్గా పెట్టాలి అని అనుకున్నారు. లైక్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ డైరెక్టర్ గారి సజెషన్? డైరెక్టర్ గారు సజెషన్. ఎందుకంటే తను యాక్చువల్గా 100 టైటిల్ పెట్టింది తనే. సో యాక్ట్ని పెట్టాలి, అది తెలియాలి. అంటే చాలా కంటెంట్, అంటే పోలీస్ స్టోరీలో డిఫరెంట్ కంటెంట్స్ వస్తూ ఉంటాయి. మన దాంట్లో స్పెషల్ ఏంటి, ఎప్పుడు రాని కంటెంట్ ఏమైనా ఉందంటే దట్ ఈస్ ద 100. సో అలా ప్లాన్ చేసుకుని చేసింది. ఓకే. అండ్ చాలా వరకు పోలీస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిలో ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్గా వెళ్తున్నా ఆర్ఎల్స్ ఏదైనా యాక్ట్ గురించి చెప్తుంటే ఏంటంటే దాని మీదే వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. సో ఏమైనా సాంగ్స్ పెట్టినా లేకపోతే కొంచెం కమర్షియల్స్కి సంబంధించి ఏదైనా పెడితే డైవర్ట్ అయిపోతారేమో అని ఒక చిన్న భయం అనేది ఉంటుంది. సో ఇందులో ది 100లో ఎంతవరకు కమర్షియల్స్ అన్నవి యాడ్ అయ్యి ఉంటాయి అండ్ స్టోరీ పరంగా ఏమైనా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లక్కీగా ఏంటంటే ఇది బ్లెండ్ అయింది. అంటే మేము అనుకున్నప్పుడు కథకి కమర్షియాలిటీతో పాటు ఫ్యామిలీ జానర్, యాక్షన్, థ్రిల్లర్ అన్నీ బ్లెండ్ అయిన ఒక ప్రాపర్ థ్రిల్లర్ అనమాట. ఎక్కడ మనకి ఏంటంటే అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు డ్రైగా ఉంటాయి. సాంగ్స్కి స్కోప్ ఉండదు, ఫ్యామిలీ డ్రామాకి స్కోప్ ఉండదు, అండ్ ఎమోషన్కి తక్కువ స్కోప్ ఉంటుంది. బట్ దీంట్లో అన్నీ బ్లెండ్ అయినాయి కాబట్టి ఇది ప్రాపర్గా అంటే ఇట్స్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఓకే. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా యు ఆర్ వెరీ ఫిట్ ఆన్ స్క్రీన్, వీ ఆల్ నో దట్. బట్ ఎక్కడో ఒక దగ్గర మీ నోట్లోంచే విన్నాను నేను, అంటే లైక్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో అసలు పోలీస్ డ్రెస్ ఇంకేయకూడదు, చాలా వేసేసాము, బోర్ కొట్టింది అని. బట్ అగైన్ యు ఆర్ కమింగ్ విత్ కాప్ స్టోరీతో రాబోతున్నారు. ఏంటి మీకు అండ్ ఈ కాప్కి ఉన్న రిలేషన్? చాలా సంవత్సరాలు చేశాం కదా. అంటే యాజ్ ఎ కాప్గా నన్ను ఆర్కే నాయుడు అంటే ఈజ్ ఎ కాప్ అని అందరికీ తెలుసు. సో దాన్ని బ్రేక్ చేద్దామని అనుకున్నాం. మళ్ళీ యూనిఫామ్ లేకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం, కొత్త క్యారెక్టర్స్ చేద్దాం. బట్ ఈ కథకి, ఈ పాయింట్కి చాలా జెన్యున్గా ఆర్కే నాయుడుకి దీనికి ఏంటంటే జెన్యునిటీ. విక్రాంత్ ఐపీఎస్ ఈజ్ ఎ జెన్యున్ ఐపీఎస్ క్యారెక్టర్. కంపల్సరీ ఆ అటైర్ అది ప్రాపర్ ఐపీఎస్ కాప్ ఎలా ఉంటారో అలాగే ఉండాలి, అలాగే మాట్లాడాలి. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది చెప్పగలను. కాప్ ఓకే, డ్రెస్ ఓకే, కానీ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంటుంది. సో లైక్ ఒక్కొక్క 3 points ఏమైనా డిఫరెన్స్? బాడీ లాంగ్వేజ్ ఫస్ట్, అండ్ ఎమోషన్, తీసుకునే ఎమోషన్ చాలా సటిల్గా ఉంటుంది ఇక్కడ. అండ్ థింకింగ్. సో అంటే ఆ క్యారెక్టరేషన్లోనే డిఫరెన్స్ ఉంటుంది విక్రాంత్ ఐపీఎస్ అండ్ ఆర్కే నాయుడు. సో డెఫినెట్గా ఇది ఈ ట్రెండ్కి తగినట్టు ఉంటుంది. సాగర్ గారికి ఫేవరెట్ ఆర్కే నాయుడునా విక్రాంత్? ఇప్పుడు మాత్రం డెఫినెట్గా నేను విక్రాంత్ అని చెప్తా. అంటే ఇప్పుడు అంటే ఇది నేను ఆర్కే నాయుడు కాదని నేను చెప్పను. ఆర్కే నాయుడుకి అప్గ్రేడెడ్ వర్షన్ అప్గ్రేడెడ్ వర్షన్ విక్రాంత్ ఐపీఎస్. ఓకే. అండ్ కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే లైక్ నాకు తెలిసి మీరు మనసంతా నువ్వేలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు కదా. ఐ థింక్ బిఫోర్ సీరియల్స్, అసలు బిఫోర్ ఇండస్ట్రీ. అవునా? జస్ట్ అది ఏదో ఫ్రెండ్స్ సరదాగా వెళ్తే ఉదయ్ కిరణ్ అప్పుడు పరిచయం వల్ల. ఓకే. సో అంతేగాని ఎప్పటికీ ఉదయ్ కిరణ్ గారు అందరం అప్పుడు ట్రయల్స్లో కాలేజ్ ఆ టైప్. ఓకే. ఆ కాలేజ్ మా కాలేజ్ అంతే తప్ప అప్పుడు సీరియస్నెస్ లేదు. అప్పుడు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు? అప్పుడు ఇంకా అసలు యాక్టింగ్ అనేది జస్ట్ సరదా అంతే. ఎప్పుడైనా అంటే లైక్ ఎవరైనా లైక్ చూసి లైక్ మీరు ఆర్కే నాయుడుగా బాగా ఫేమ్ అయిన తర్వాత మనసంతా నువ్వేలో ఉన్నావు అని ఐ థింక్ మీ వికీపీడియాలో కూడా ఉంటుంది ఫస్ట్ అని. తెలుసు కదా, అంటే ఫేమస్ అయిన తర్వాతే పాత బయటకు వస్తాయి, లేకపోతే ఎవరు గుర్తుపట్టరు కదా. అండ్ నాకు తెలిసి అమృతంలో కూడా వన్ క్యారెక్టర్ చాలా చేసాం. అంటే చెప్తున్నాం కదా, అంటే కాలేజ్ బంక్ కొట్టి బ్యాగ్ వేసేసుకొని అందరం సరదాగా వెళ్ళేసి షూటింగ్ చూడడానికి వచ్చేసి ఏదో క్యాట్ ఉంటే చేస్తామంటే చేద్దామని చెప్పి ట్రై చేసాం. అవన్నీ ఒక
అంటే ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ కాలేజ్ డేస్లో. ఓకే. ఆ తర్వాత ప్రొఫెషన్గా తీసుకున్న తర్వాత మాత్రం ఏది పడితే చేయకూడదు, ప్లాన్కి వెళ్ళాలి. ఈ ప్రొఫెషన్ ఇలా ఉంటుంది, ఈ ప్రొఫెషన్లో ఒక క్యారెక్టర్ మనం చేసే క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన లైఫ్ అని. ఆఫ్టర్ దట్ మనకు మెచ్యూరిటీ వస్తుంది. ఆ తర్వాత అలా ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి నేను బ్రేక్ ఇచ్చాను. కాలేజీలో చేసేటప్పుడు ఇలా క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా బ్రేక్ వచ్చింది. బ్రేక్ మీన్స్ నేను మళ్ళీ స్టడీస్కి వెళ్ళిపోవడం, జాబ్కి ఇట్లా. సో ఇంకా జాబ్ అనుకున్న టైంలో మంచి క్యారెక్టర్ రావడం, తర్వాత మొగలు రేకులు రావడం. ఓకే. అండ్ వన్ క్వశ్చన్, దిస్ ఇస్ మై పర్సనల్ వన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే లైక్ స్ట్రగ్లింగ్ పీరియడ్లో కావచ్చు, స్టార్టింగ్లో కావచ్చు, క్యారెక్టర్ ఇస్తున్నాం కదా, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చాలామంది థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలా సాగర్ గారు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనే అడగలేదు ఫస్ట్ ఎప్పుడు. నేనే అడగలేదు. జనరల్గా మనకు ఒక అవకాశం వస్తుంది. నాకు పెద్ద అలాంటి నేను ఎక్కువ ట్రై చేయలేదు. అంటే నేను ఎక్కువ ఎప్పుడు ఆఫీసు చుట్టూ ఎక్కువ తిరగలేదు. నాకు అంటే కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం సరదాగా ఫ్రెండ్స్ వెళ్ళాను, కానీ నాకు ఆఫీస్ చుట్టూ అంటే ఎక్కువ నేను ట్రై చేసింది కొంతమంది బాగా తెలిసిన వాళ్ళ దగ్గర, రెగ్యులర్ కలిసిన వాళ్ళ దగ్గర తప్ప కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేయలేదు ఇప్పుడు. ఇప్పటికీ ఆఫ్టర్ ఆర్కినాడ్ తర్వాత కూడా నేను ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ ఆర్కినాడ్ అంటే మీకు అవకాశం చేయాలి, తిరగాల్సిన అవసరం లేదు. బట్ అంటే మీన్స్ నాకు ఎక్కువ అడగను. నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తా తప్ప పెద్దగా నేను వెళ్ళి అడిగి అది నువ్వు అనడమో లేకపోతే ఇలా రెడీ అవ్వు ఇంకా ఇవన్నీ నాకు. సో ఓకే, ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలానే ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడే తీరు కానీ ఇలా ఉండాలని కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. అది మనకి సీరియల్ కావచ్చు, మూవీ కావచ్చు. బట్ వాట్ అబౌట్ సాగర్ గారు? సాగర్ గారికి ఒక క్యారెక్టర్ ఇచ్చేస్తే మీరే ఏమైనా డెవలప్ చేసుకుంటూ ఉంటారా, లేకపోతే డైరెక్టర్స్ ఆర్టిస్టా మీరు? డెఫినెట్గా అంటే మనము ఏదైనా సరే ఒక టీం వర్క్, ఒక క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఏ రేంజ్లో మాట్లాడాలి, ఎంతవరకు యాక్ట్ చేయాలి, ఎంతవరకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఇట్స్ టీం వర్క్. డైరెక్టర్తో డెఫినెట్గా కూర్చొని డిస్కస్ చేయాల్సిందే. క్యారెక్టర్ ఇచ్చారు కదా అని మన ఇష్టం వచ్చి మనం చేస్తే కుదరదు కదా, అది బ్లెండ్ అవ్వాలి కదా, మూవీ మొత్తం అది బ్లెండ్ అవ్వాలి ఆ క్యారెక్టర్. సో ఇట్స్ టీం వర్క్. మూవీకి సీరియల్స్కి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లాంగ్, బట్ స్టిల్. నాకు యాక్టింగ్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఉండవు. అవును, యాక్టింగ్ పరంగా ఏదైనా ఒకటే, బట్ టెక్నికల్గా కానీ డ్యూరేషన్ కానీ ఇదంతా డిఫరెన్స్ ఉంటుంది. యాక్టింగ్కి ఎక్కడైనా ఆర్కినాడ్ పర్ఫార్మెన్స్ ఎందుకు నచ్చిందంటే మూవీలో చేయట్లేదు అంటే చేస్తున్నారు, సీరియల్లో చేయట్లేదు అంటే చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ ఎక్కడైనా ఒకటే. ఓకే, ఒక క్వశ్చన్ నేను విన్నాను, ఇది వెన్ ఐ అంటే లైక్ సర్చింగ్ ఫర్ యూ, రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను గమనించింది, నాకు తెలిసింది ఏంటంటే లైక్ వైల్ ఆర్కే నాయుడు చేస్తున్నప్పుడు మీకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం అన్నది జరిగింది. అండ్ బట్ మీ ఒరిజినల్ వాయిస్ వాజ్ వెరీ నైస్. బట్ మీ ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు లైక్ ఎక్కడో ఒక చిన్న వాయిస్ దగ్గర ఇది అయ్యింది, మిస్కమ్యూనికేషన్ అయ్యింది అని చెప్పి వినడం, దానివల్ల కొంచెం మీకు ఇది వచ్చింది అని. లేదు, నేను డబ్బింగ్ చెప్పకపోవడానికి రీజన్స్ ఏంటంటే సీరియల్లో మెయిన్గా మాకు వర్క్ ఎక్కువ ఉండేది. మార్నింగ్ షూటింగ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 6, 7, 8 వరకు కూడా షూటింగ్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్నే అది ఇక టెలికాస్ట్ అవ్వాలి. నైట్ డబ్బింగ్ చెప్పడం అంటే కుదరదు. సో అలా ఆర్సీఎం గారు డబ్బింగ్ బాగా చెప్పారు, అది పాపులర్ అయింది. అదే డబ్బింగ్ని మూవీకి మేము చేసాము. ఇక్కడ సిద్ధార్థ మూవీకి అడాప్ట్ కాలేదు. అంటే ఆ క్యారెక్టర్స్కి అడాప్ట్ అయినట్టు మూవీ సిద్ధార్థ క్యారెక్టర్కి అడాప్ట్ కాలేదు. లేదు, అసలు మెయిన్ ఆ డ్రాబ్యాక్ అక్కడ సిద్ధార్థకి డ్రాబ్యాక్ నా వాయిస్ అని చాలామంది చెప్పారు. అదేంటి సీరియల్లో వర్కౌట్ అయిన వాయిస్ మూవీలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే లౌడ్గా ఉంది, ఏజ్ కనబడుతుంది, అంటే అక్కడ ఆర్కే నాయుడుకు చెప్పిన క్యారెక్టర్ ఏజ్, ఇలా చాలా రకరకాల కామెంట్స్. సరే ఓకే డెన్ మనం చెప్తాం కదా అని షాదీ ముబారక్లో ఫస్ట్ టైం నేను డబ్బింగ్ చెప్పాను. ఇట్స్ వర్క్ వెరీ వెల్. మీకు తెలిసింది కదా షాదీ ముబారక్ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. ఆఫ్టర్ దట్ 100. సో మనకు అప్పుడు చెప్పడం కుదరలే, అంటే ఆ టైం వల్ల, సీరియల్ వల్ల. తర్వాత మళ్ళీ నేను అలవాటు కావాలి. మెయిన్ ఏంటంటే వాయిస్ అలవాటు అయింది కూడా. ఏదికి మొగలు రేకుల్లో వాయిస్, హర్షం గారి వాయిస్ అలవాటు అయిపోయింది. దాన్ని బ్రేక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకే ఆ టైం తీసుకున్నాను. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వరకు టు బి వెరీ ఫ్రాంక్ 90s కిడ్ అందరికీ యు ఆర్ అ హీరో.
అండ్ ఇప్పటికీ చాలా మంది బోర్ కొట్టింది అని అంటే యూట్యూబ్లో మొగల్ రేకులు ఎపిసోడ్స్ అనేవి పెడతారు. అండ్ ఏంటి జనరల్గా ఒక సీరియల్ చేస్తే ఒక పర్సన్ ఒక సీరియల్ ఒప్పుకున్నారో మూవీ ఒప్పుకుంటే దాన్ని బట్టి ఇస్తారు పేమెంట్. బట్ మీకేంటి క్యారెక్టర్ వైజ్ ఇచ్చేవారంట? 90s కిడ్స్ అంటే ఎవరు నాకు అర్థం కాలే. 90s లో పుట్టిన వాళ్ళు. కిడ్స్ అంటే సీరియల్స్ వాటికి ఈవెన్ దో 2000లో మా సీరియల్ వస్తే 90s కిడ్స్ ఎలా అవుతారు? 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు కదా. కనెక్ట్ అవుతారు. అంటే ఆ ఏజ్ లో సీరియల్స్ సీరియల్ 90లో చేసామని డౌట్ వచ్చింది కాసేపు. అయ్యో లేదు, అంటే ఆ టైంలో వాళ్ళకి సీరియల్స్ అవి అలవాటు అవుతాయి కదా, కొంచెం పెద్ద అవుతారు అది. బట్ మీకేంటి క్యారెక్టర్ వైజ్ పేమెంట్ ఇచ్చేవారంట? లైక్ ఆర్కే గారికి ఒక క్యారెక్టర్ అయితే మున్నా క్యారెక్టర్కి ఒక పేమెంట్ ఇచ్చేవారంట. నాకు గుర్తులేదు, నా పేమెంట్ల విషయం నేను పెద్ద పట్టించుకున్నాను కాదు. ఓకే. పేమెంట్స్ గురించి ఆలోచిస్తే ఆ జర్నీ అలా ఉండేది కాదు 6 సంవత్సరాలు. ఎవ్వరు నాట్ ఓన్లీ మీ, ఎవరు పేమెంట్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. ఎవరు పేమెంట్ వాళ్ళకి హ్యాపీగా ఉండేది. సో రెమ్యునేషన్ అనేది డెఫినెట్గా ఇవ్వకపోతే 6 years ఎలా నడుస్తుంది? అవును, ట్రూ. బట్ అంటే 1 month 2 months చూస్తారు, 3 months రారు కదా. 6 years అందరూ చేశారంటే అర్థం ఏంటి? సంథింగ్ ఒక మంచి యూనిటీ ఉంది, ఒక బాండ్ ఉంది, సీరియల్ మీద ఒక కమిట్మెంట్తో చేసిన వాళ్ళందరూ ఎక్కడా ప్రాబ్లం రాలేదు. మొగల్ రేకులు అందరూ లేకపోతే అంత సక్సెస్ రాదు. బట్ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత నమ్మి మీరు మూవీస్కి వచ్చారు. బట్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. లైక్ మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ఇట్స్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఫస్ట్ మూవీ కింద నేను లెక్క పెట్టను. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్తాను. అవును, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఓకే ఫైన్. బట్ చాలా వరకు అంటే లైక్ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ప్రభాస్ గారి అంటే లైక్ అఫ్ కోర్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారేమో కానీ, బట్ మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సో దానివల్ల అంటే లైక్ ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? లైక్ మిస్టర్ పర్ఫెక్ట్లో ఆర్కే నాయుడు గారు ఇలాంటి మీ సాగర్ గారు ఇలాంటి క్యారెక్టర్ అవుట్ చేస్తున్నారని తెలిసింది ఎప్పుడు. సో మీరు ఆఫ్ కోర్స్ మీకు చెప్పింది జరగలేదు కాబట్టి యు ఆర్ అవుట్ ఆఫ్ ద మూవీ. బట్ చాలా వరకు ఏంటంటే మీరు ఆ మూవీలో ఉండడం అని చేసి మీ ఫ్యాన్స్ ఎక్కువగా అంటే లైక్ ప్రభాస్ గారి కన్నా మీ ఫ్యాన్స్ ఎక్కువగా ఎగ్జైట్ అవ్వడం అనేది జరిగింది. ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఎగ్జైట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. అవును, మీకు ఇష్టం లేదు, బట్ వాళ్ళకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఎందుకు చేసామని అడిగారు. వాళ్ళే ఫస్ట్ డిసప్పాయింట్ అయింది. ఓకే, ఎందుకు చేశారు దీన్ని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి కదా. ఇట్స్ ప్రభాస్ గారి రేంజ్ కాకపోయినా ఒక ఆర్టిస్టే కదా, మీరు మంచి మూవీస్ చేయొచ్చు కదా అని. అంటే మీన్స్ మంచి క్యారెక్టర్స్, మంచి రోల్స్, ఇంపార్టెన్స్ ఉండేవి చేయొచ్చు కదా. చాలా బ్యాడ్ అంటే వాళ్ళు చాలా బ్యాడ్గా ఫీల్ అయింది అక్కడే. ఓకే. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి నేను మళ్ళీ మూవీకి వచ్చాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, బట్ ఆన్ సెట్స్లో ఒక 15 days ఇందాక నేను యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు కూర్చున్నాను కాబట్టి ఒక 15 to 20 days చేశారు కాబట్టి ఎప్పుడైనా ప్రభాస్ గారితో నార్మల్గా మాట్లాడడం లాంటివి ఆయన ఏమైనా చెప్పడం మా ఇంట్లో కూడా చూస్తున్నారు? ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు ఫస్ట్ ఇప్పటివరకు. ఆ ప్రభాస్ గారితో ఎలా ఉండేది జర్నీ అనేది. సచ్ ఎ స్వీట్ పర్సన్ తను. చాలా సింపుల్, స్వీట్, చాలా బాగా మాట్లాడతారు. అండ్ అక్కడ ఉన్నప్పుడు చాలామంది లోకల్ కలవడానికి వచ్చినప్పుడు తను ఎగ్జైట్ అయ్యేవారు. అవునా ఇంత పెద్ద హిట్టా అంటే చాలామంది వస్తున్నారు అని తను సపోర్టివ్గా ఉండేవారు. ప్రభాస్ గారు కోఆపరేట్ చేస్తున్నట్టు అసలు ఆర్టిస్ట్కి ఎవరు కోఆపరేట్ చేయరు. చాలా స్వీట్ పర్సన్. అండ్ మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు అనగానే ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ద ఫుడ్. బట్ మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ చేసేవారు కాబట్టి అక్కడ ఏమైనా ఫుడ్ అక్కడ ప్రభాస్ గారు ఫుడ్ తెప్పించడానికి వీల్లేదు కదా. ఓకే, అయినా ఫుడ్ తెచ్చుకోవాలి. సో అలాంటి అంటే సిచ్యువేషన్స్ లేవు. బట్ షాపింగ్ చేసినట్టు గుర్తు. ఒకసారి షాపింగ్కి వెళ్ళాం. ఒక రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సమ్ షూస్ షాపింగ్ అదంతా. ఓకే, అండ్ ది 100 విషయానికి వస్తే సో ఇందులో యాక్షన్ పార్ట్స్ కూడా ఉంటాయి. సో ఏ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు యూ గెట్ హర్ట్? నాకే హర్ట్ కాలేదు. బట్ ఇది నిజంగా చెప్తాను, క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాడు మాత్రం నిజంగా అది ఇప్పటికీ గుర్తుంది. నేను ఇద్దరు అమ్మాయిలు మిషా నారంగి అండ్ ధన్యా బాలకృష్ణ వింటర్ సీజన్లో డిసెంబర్లో చలిలో రెయిన్ ఎఫెక్ట్తో షూట్ చేసాం. హారిబుల్. అంటే మామూలుగా చలి అందరూ షూటింగ్ వాళ్ళందరూ కప్పుకుంటారు స్వెటర్స్తో ఉంటే మేము మాత్రం వర్షం తడుస్తూ ఉన్నాం. అది నిజంగా నాకు గ్రేట్. అంటే నేను అంటే ఓర్చుకోగలుగుతాం, వాళ్ళిద్దరు మాత్రం చూస్తే బాధ వేసేది. సో గ్రేట్. అంటే దే ఆర్ కమిట్మెంట్తో ఆ సీన్స్ చాలా బాగా చేస్తారు. మీరు చూస్తారు ఆ సీన్ చాలా చాలా బాగా గొప్పగా ఉంటుంది. ఓకే, ఎంతవరకు ఇందులో అంటే లైక్ చాలా వరకు కాప్ స్టోరీస్ అనేవి రియాలిటీకి దగ్గరగా చూడడానికి ఇష్టపడతారు. అండ్ దట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువ థ్రిల్లర్ జానర్స్ అయిపోయాయి కాబట్టి ఎంతవరకు రియాలిటీకి దగ్గరలో ఉంటుంది? ఆల్మోస్ట్ లాజికల్గా రియల్గా ఉంటుంది.
ఎక్కడ ఇల్లాజికల్గా నాన్ రియలిస్టిక్గా ఉండదు. ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ అంటే లైక్ అంటే ఈ సినిమా చేసిందే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చేసాం. రియల్ ఇన్సిడెంట్స్నే బేస్ చేసుకున్నాం. ఓకే. అక్కడ నుంచే కథ పుట్టింది, అక్కడ నుంచే 100 పుట్టింది. సో సినిమా అంతా ఒక రియల్ ఇన్సిడెంట్స్ లానే ఉంటుంది. ఓకే. అండ్ నాకు తెలిసి మెగాస్టార్ ఫ్యామిలీలోనే పెద్ద అభిమాని మీకున్నారు అంజనమ్మ గారు. అభిమాని కాదండి, అభిమాని కాదు ఆమె నన్ను. ఆవిడ మిమ్మల్ని మీరు అంటే లైక్ బ్లెస్సింగ్ కింద తీసుకుంటారు. ఎస్, బట్ అంటే లైక్ వరల్డ్ మొత్తం చిరంజీవి గారికి ఫ్యాన్. అలాంటి ఆయన్ని కన్నా ఆమెకి మీరు బాగా ఇష్టం కాబట్టి అండ్ టీజర్ ఆవిడ లాంచ్ చేశారు, ట్రైలర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు. మేబీ ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగారో లేదో, ఇఫ్ నేను ఏమైనా తప్పుగా అడిగితే రాంగ్గా తీసుకోకండి. సో మెగా ఫ్యామిలీతో మీకు మంచి బాండింగ్ ఉంది, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. అండ్ అంటే లైక్ వాళ్ళని ఎప్పుడైనా అంటే లైక్ ఈ పెద్ద మూవీస్లో కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో కానీ ఒక అవకాశం తీసుకుందాం ఎందుకు రావట్లేదని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? లేదు, నేను అవకాశం తీసుకుందామని ఇప్పుడు అడగలేదు. ఎందుకు రావట్లేదని అనుకోలేదు. ఎందుకంటే ఎందుకు రావట్లేదంటే మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. సీరియల్ నుంచి వచ్చాము, మూవీ ప్రూవ్ చేసుకుంటున్నాం. ఒకటి వచ్చేంత వరకు ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, నాకు చేయాలనిపించలేదు. ఓకే. సో ఈవెన్ పెద్ద మూవీస్ కూడా కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి, నాకు కంఫర్టబుల్ అనిపించలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ మెన్షన్ ఏవి రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అంటే నాకు అంటే ఇనీషియల్ స్టేజ్లోనే నాకు నచ్చక వద్దు అంటే నేను చేయను అనుకున్నాను. సో ఇప్పుడు సపోజ్ చేయను అనుకోవడం వల్ల ఏంటంటే అంటే నేను ఇప్పుడు నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని కాదు, నేను హీరోగా చేస్తున్నాను కదా, హీరోగా చేయకపోతే నేను క్యారెక్టర్స్ గురించి పరిగెట్టాలి. నాకు హీరోగా చేసుకునే కెపాసిటీ ఉంది, హీరోగా సినిమాలు చేస్తున్నాను, ఇంకొక సినిమా ఉంది. సో నేను క్యారెక్టర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అది ఇది సంథింగ్ అంటే నా లైఫ్ టర్న్ అయ్యేది టర్న్ మీన్స్ ఇంకొక మెట్టు తీసుకెళ్ళేదంటే అప్పుడు ఆలోచిస్తాను. అప్పటి వరకు డోంట్ మైండ్, ఏముంది మన పని మనం చేసుకోవచ్చు. ఓకే. పొలిటికల్గా నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ స్టిల్ ఆస్కింగ్. సో యాక్టింగ్లో బిజీగా ఉన్నారు అండ్ యు ఆర్ డూయింగ్ మూవీస్ అండ్ యూ లవ్ యాక్టింగ్, బట్ మళ్ళీ పొలిటికల్ జనసేన పార్టీకి ఎందుకు? జనసేన పార్టీ కాదు, ఐ లవ్ పాలిటిక్స్. ఓకే, యూ లవ్ పాలిటిక్స్. నాకు ఇష్టం, అందుకే నేను ఏది పడితే అది నేను చేయను, ఏది పడితే అది మాట్లాడను. సో నాకంటూ గోల్ ఉంది ఫోకస్డ్గా. సో నాకు నచ్చింది, నాకు ఇష్టమైన మూవీస్ నేను చేసుకుంటూ కొంత టైం పాలిటిక్స్కి ఇస్తాను, కలుస్తుంటాను పీపుల్, నేను నేర్చుకుంటాను. ఓకే. కొంత పొలిటీషియన్స్ కొంత దగ్గర నుంచి నేర్చుకుంటాను, హౌ సొసైటీ ఈజ్ దేర్, ఎలా చేయొచ్చు. అంటే ఇట్ ఈజ్ ఇప్పుడే కదా ఇనీషియల్ స్టేజ్లో కదా మేము. సో అంటే మాకు ఫ్యామిలీ అది ఉన్నా కూడా, బట్ జనరేషన్ మారుతున్న కొద్దీ పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. సో అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి కదా. ఓకే. సో అందరికీ ఇష్టమైన నాయకుడే మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, అంటే లైక్ ఎందుకు తట్టుకోలేవు అవసరమా అని. అండ్ లైక్ వెన్ యూఆర్ ఎంటరింగ్ టు పొలిటికల్ పార్టీ, సో పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ మీరే చెప్పినట్టున్నారు, నేను మేబీ కరెక్ట్గా కన్వే చేయలేదేమో. సో ఎందుకు నువ్వు తీసుకోలేవు అని చెప్పి పొలిటికల్ పార్టీ, దానికి మీరేం ఆన్సర్ ఇచ్చారు? ఆయన తీసుకోలేవు అనలేదు, ఆయన నా మీద కన్సర్న్తో ఎందుకు ఇబ్బంది పడతావు. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఇబ్బందుల్ని, నా వెంట నడిస్తే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు అని మన మీద కన్సర్న్ చూపించాడు. ఓకే. ఇబ్బంది అయినా పర్లేదు మీతో కలిసి నడుస్తామని మేము చెప్పాము. ఓకే. అంతే. పాజిటివ్ సైడ్ అందరూ చూస్తారు, బట్ అంటే లైక్ మాకు తెలియంది సాగర్ గారు ఒక్కరికే తెలిసింది ఆయన లైఫ్లో, అంటే లైక్ ఎన్ని జర్నీలు, ఇంత జర్నీలో అంటే లైక్ 6 years ఆఫ్ టీవీ కావచ్చు, ఇప్పుడు మూవీస్ కావచ్చు, మీరు చూసిన అప్స్ అండ్ డౌన్స్ విషయానికి వస్తే ద మోస్ట్ అంటే లైక్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అండ్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే ఇంత జర్నీ మీద ఉంది, లైక్ ఐ థింక్ 2003 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు 25 వరకు కంటిన్యూస్గా మీ ఇండస్ట్రీ జర్నీ విషయానికి వస్తే ది వర్స్ట్ థింగ్, ది బెస్ట్ థింగ్ అని అంటే ఏం చెప్తారు? వర్స్ట్ థింగ్ ఏం లేదమ్మా. అంటే ఇది ఏంటంటే మనం ఒక జర్నీ అనుకుంటాం, మీరు ఒక ప్రొఫెషన్ అనుకుంటారు, ఆ జర్నీలో 100 అప్ అండ్ డౌన్స్ వస్తాయి. జర్నీ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇది వర్స్ట్ థింగ్, నేను వర్స్ట్ కంటే అది ఎక్స్పీరియన్స్ అని ఫీల్ అవుతా. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ తప్పు ఇంకోసారి చేయొద్దని తెలుసుకోవడం, అది ఎక్స్పీరియన్స్. అంటే అది ఎక్స్పీరియన్స్ తెలిసి ఏమవుతుందంటే ఆ తప్పు ఇంకో దగ్గర చేయము. అలా నువ్వు జీవితకాలం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉండాలి, అదే లైఫ్. ఏ ప్రాబ్లము రొటీన్గా ఉండదు. ఒక్కొక్క సినిమాకి ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక్కొక్క ఛాలెంజ్ వస్తుంది. మన రియల్ లైఫ్లో ఒక పాలిటిక్స్లో ఒక ఛాలెంజెస్ వస్తాయి. ఇవంతా ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి తప్ప వర్స్ట్ థింగ్
ఈజ్ బెస్ట్ థింగ్ ఎప్పుడు ఉండదు, వర్స్ట్ థింగ్ ఎప్పుడు ఉండదు, ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి? మీ ఇన్స్పిరేషన్ ఎవరు రియల్ లైఫ్లో? నాకు అర్థం కాదు అంటే బేసికల్గా ఒక్కొక్కరి కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి వచ్చి ఎవరినైనా అడిగితే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తారు. ఇంకా రియల్ లైఫ్లో అయితే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఇట్లా చెప్తారు. అలా సాగర్ గారికి ఇన్స్పిరేషన్ ఎవరు ఫర్ రియల్ లైఫ్? సిచ్యువేషన్స్ ఆర్ ఇన్స్పిరేషన్. ఓకే, సిచ్యువేషన్సే మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, మనల్ని మారుస్తాయి, మౌల్డ్ చేస్తాయి. సిచ్యువేషనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం ఎలా మౌల్డ్ అవుతున్నాం అనేది సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒక మిత్ ఉంది చాలా వరకు, మేబీ అందరూ సీరియల్స్ గురించి అడుగుతున్నారని ఇరిటేట్ అవ్వకండి, బట్ డెఫినెట్లీ అడగాలి, ఎందుకంటే మాకు మీరు దాని గురించి తెలుసు కాబట్టి. సీరియల్స్లో కనిపించిన వాళ్ళు సినిమా 70mm ఎక్కువగా అడాప్ట్ చేయరు, బికాస్ టీవీస్లో చూసిన వాళ్ళని థియేటర్స్కి డబ్బులు ఇచ్చి చూడడానికి ఇష్టపడరు అని చాలా మంది ఇది ఒక మిత్ ఉంది అని అనుకుంటున్నారు. వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? ఆర్కే నాయుడు క్యారెక్టర్ అది కాదు. సూపర్. ఎందుకంటే ఆర్కే నాయుడుకి వచ్చిన ఇమేజ్ అది కాదు. ఆర్కే నాయుడుకి టీవీ ఇమేజ్ రాలేదు, దానికి మించి ఒక ఇమేజ్ వచ్చింది, అది నేను నమ్ముతాను. అవును, అవునా కదా? అవును, ట్రూ. అంటే రెగ్యులర్ టీవీ సీరియల్ యాక్టర్ ఇమేజ్ రాలేదు ఆర్కే నాయుడు క్యారెక్టర్కి. బిహైండ్ దట్ ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏంటి, అబ్బాయి సంథింగ్ బిగ్గర్ దెన్ దట్ అనే ఇమేజ్ వచ్చింది కాబట్టి నేను డెఫినెట్గా ఓకే నా స్కోప్ ఉంది అనుకుంటున్నాను. ఓకే, కావాలనుకొని మీరు వదిలేసారా? ఐ మీన్ సీరియల్స్ అంటే లైక్ ఫస్ట్ మూవీస్ ట్రై చేశారు, మూవీస్ అవ్వలేదు, సీరియల్స్కి వచ్చారు. సార్ ఫస్ట్ ఏంటంటే యు కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫిలిం బ్యాక్గ్రౌండ్ కాదు, మనకేం తెలియదు ఫస్ట్ అది ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో ఒక అబ్బాయిని లాంచ్ చేయాలంటే ఏ డైరెక్టర్ కావాలి, ఏ ప్రొడ్యూసర్ కావాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక ప్రాసెస్, వాళ్ళకు ఒక వే తెలియదు ఫస్ట్. ఒక టచ్ చేస్తారు, బ్లైండ్గా వెళ్ళిపోతారు, కింద పడతారు, మీద పడతారు, లేస్తారు, మళ్ళీ పడతారు. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ నేర్చుకుంటూ ఒక్కొక్కటి ఇది కాదు మనం ఇది సో అయితే ఇది చేయకూడదు, ఇలా చేయాలి, ఇది అనేది బై ఎక్స్పీరియన్సే. ఒక రూట్ మ్యాప్ వేసుకొని నేను అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. సో అలా వచ్చిందే తప్ప నేను ఆర్కే నాయుడు అవుతాను రాలేదు. సీరియస్లీ నాకు ఆర్కే రాను కదా. ఓకే, యాక్ట్ చేద్దాం, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మన ప్యాషన్ని ఎవరు బయటికి తీస్తారు అంటే సినిమా అనుకుంటాం. సినిమాలో మనకు ప్రూవ్ చేసుకునే ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హీరోస్ ఉంటారు, నన్ను హీరోగా పెట్టి స్టార్టింగ్లో వచ్చిన వెంటనే హీరోగా పెట్టి ఎవరు తీయరు. సో క్యారెక్టర్స్ ఉంటాయి, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనకు సరిపోదేమో అనిపించింది. తర్వాత లేదు సీరియల్స్ అయితే ఎక్కువ కాలం మనం ప్రూవ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అలా వచ్చింది చక్రవాకం, మొగల్ రేకులు. ఓకే, ఇప్పుడు ప్రూవ్డ్. నేను ఒక మాట చెప్తా, మనం హీరో అని అనుకోకూడదు ఎప్పుడు. మనం హీరో అని పీపుల్ ప్రూవ్ చేయాలి, ఇది హీరో మెటీరియల్, అప్పుడే మనం స్టార్ అవుతాం నా ఫీలింగ్. అంతేకాని నేను హీరో అవుతాను, నేను హీరో అని అంటే కాదు. వాళ్ళ అప్రూవల్ కావాలి. ఎస్ తన హీరో మెటీరియల్ బాగా చేస్తాడని నాకు ఒక అప్రూవల్ వచ్చింది అనిపించిన తర్వాతే నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చాను, సీరియల్ వదిలేసి. ఓకే, అండ్ దిస్ 11th July యు ఆర్ కమింగ్ విత్ ది 100, ఒక కాప్ స్టోరీతో రాబోతున్నారు. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్తో రాబోతున్నారు? బికాజ్ ఈ మధ్యకాలంలో కొంచెం అడల్టరీ కంటెంట్ అనేది ఎక్కువైపోయింది. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇఫ్ సాగర్ గారికి ఎలాంటి అడల్ట్ కంటెంట్ వస్తే చేస్తారా? బేసిక్గా ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో చూసాను, నా క్యారెక్టర్ మీకు అర్థమై ఉండాలి, చేస్తారా లేదా అనకంటే. నాకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అఫ్ కోర్స్ సాగర్ గారు చేస్తారా లేదని, చెయ్యరని అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ చాలామంది లైక్ మీలాగా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రాణం పెట్టి చేసే వాళ్ళు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్ని జానర్స్ టచ్ చేయాలని అంటారు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. తప్పేం కాదు అది, ఒక ఆర్టిస్ట్ అన్నాక అన్ని జానర్స్ టచ్ చేయాలి. కానీ మనకు పబ్లిక్లో ఉండే ఇమేజ్ బట్టి కొన్ని మానేయాలి. ఓకే, అది ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను,
నేను పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు నన్ను సాగర్ క్యారెక్టర్ ఇది, సాగర్ ఇలా చూస్తారు, దాన్ని బ్రేక్ చేయకూడదు, ఓకే సాగర్ని అలాగే ఉంచాలి. ఓకే. అండ్ ది 100లో ఎంతవరకు అంటే లైక్ మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంది? అంటే లైక్ ఇప్పుడు కథ మీకు బాగా తెలుసు, బట్ కొన్ని పొజిషన్లు ఏంటంటే లైక్ నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదీ జరగలేదు. ఓకే. కథ కూడా అన్నీ కథ కూడా నాకు తెలిసిన ఇన్సిడెంట్నే నేను అనుకున్న పోలీస్ ఆఫీసర్స్తో డిస్కస్ చేసుకుని ఆ చెప్పిన స్టోరీనే డెవలప్ చేసి దానికి ఒక 100 అనే ఒక రూపం ఇచ్చి అందరం కలిసి ముందుకెళ్ళి ప్రతి దాంట్లో లేకుండా జరగదు. అండ్ అంటే లైక్ ఇండస్ట్రీలో చాలామంది కాప్ క్యారెక్టర్స్ చేశారు హీరోస్. మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకుంటే విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో యాజ్ అ కాప్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో యాజ్ అ కాప్? యాజ్ ఎ కాప్ అంటే రీసెంట్ టైంలోనా అప్పటి నుంచా? ఒకవేళ మీరు 2 ఆప్షన్స్ ఇస్తారంటే అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. రీసెంట్ టైమ్స్ అప్పుడు. కాప్స్ చాలా వచ్చాయి. కాకపోతే ఏంటంటే నేను ఈ ఆర్కే నగర్లో ఉండిపోయాను కదా, ఐఎమ్ ద బెస్ట్ కాప్ అనే ఫీలింగ్లో ఉంటాం కదా, అది కాదు. నేను ఎక్కువ అదే చెప్పి అపార్ట్ ఫ్రమ్ యూ చేశారు, అందరూ బాగా చేస్తారు. ఇప్పుడు అంటే డిఫరెంట్ జానర్స్లో అందరూ బాగానే చేశారు. అవునా? బట్ ఎక్కడో చదివినట్టు గుర్తు, లైక్ ఆర్కే సాగర్ గారు గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారి పోలీస్ క్యారెక్టరైజేషన్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా అని షాక్ అయ్యారు అని చెప్పి విన్నాను. అది గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ. గబ్బర్ సింగ్ అంటే దాంట్లో డౌటే ఉంది, కంపారిజనే లేదు. కాకపోతే ఏంటంటే దానికంటే ముందే నేను ఏంటి 2000 ఎప్పుడు వచ్చింది ఇది? ఐ థింక్ మేము గబ్బర్ సింగ్ ఎప్పుడు వచ్చిందండి? దానికంటే ముందే మొగల్ రేకులు స్టార్ట్ అయిందని. ముందే స్టార్ట్ అయింది, బట్ ఒక థియేటర్లో ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్ అది డిఫరెంట్ క్యారెక్టర్. గబ్బర్ సింగ్ కళ్యాణ్ గారితో అసలు మ్యాచ్ చేయలేం కదా, అవన్నీ వేరు. ఓకే సరే, పొలిటికల్ అండ్ మూవీస్ విషయం అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఒక అన్నతో ఎలా ఉంటుంది అంతే కదా. సో యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, వీ ఆల్ నో దట్. అండ్ 100తో కూడా యు ఆర్ స్ట్రాంగ్ కమింగ్ బ్యాక్ ఇస్తున్నారని అర్థమైంది. అకీరా గారిని లాంచ్ చేస్తారని చాలామంది వెయిటింగ్. ఇఫ్ అకీరా గారిని లాంచ్ చేస్తే సాగర్ గారికి ఒక క్యారెక్టర్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? దాన్ని మీరు ఎలా అడుగుతున్నారంటే ఉంటుందా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ ఏం చెప్పలేదు. మీట్ అయ్యారా అకీరా గారిని? మీట్ అయ్యాను అంతే. అది అంతా అంటే మీన్స్ తన వరల్డ్ తను వేరు కదా. సో అయితే ఇది డిఫరెంట్ క్వశ్చన్ అంట, కన్ఫ్యూజన్ అనమాట. కన్ఫ్యూజన్ ఫస్ట్ టైం ఆర్కే సాగర్ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ కాదు, పాజ్ ఏంటి క్వశ్చన్ అని. ఓకే, ఫైనల్లీ ది 100 థియేటర్స్ నుంచి చూసి బయటకు వచ్చేటప్పుడు జనాలు వాట్ కైండ్ ఆఫ్ మైండ్ థాట్లో ఉంటారు? యాజ్ అన్ ఆడియన్గా చెప్పండి. నేను డెఫినెట్గా ఒకటి ప్రామిస్ చేయగలను, హాంట్ చేసుకుంటూ వస్తారు. ఓకే, అది ఒక సర్ప్రైజ్, ఒక భారంతో అయితే ఒక చిన్న అంటే మీన్స్ సినిమా గురించి ఒక 2 రోజులు ఆన్ చేస్తుంది సినిమా, అది మాత్రం చెప్పగలను. ఓకే, యాక్టింగ్, యాక్షన్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ యూ విల్ డిడ్ వెరీ గుడ్. వాట్ అబౌట్ ద డ్యాన్స్? అదే నాకు చాలా ఇష్టం. కానీ ఎవరు నన్ను చూసేసి పోలీస్ క్యారెక్టర్ రాసేసి బాగోదు డ్యాన్స్ చేస్తే, నాకు డ్యాన్స్ ఇష్టం, డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. అవునా? ఎస్, కానీ నా బాడీ లాంగ్వేజ్ నాకు వచ్చిన క్యారెక్టర్స్ బట్టి ఇంకా నన్ను అటు ఇటు నడిపించాలి తప్పితే ఏం చేయట్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సో ఎస్, సో సాగర్ గారు అనేది ఏంటి అని అంటే ఆయనకంటూ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టరేషన్ రాయండి, నాకంటూ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని అయితే చెప్తున్నారు అనమాట. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం సాగర్ గారిని కాంటాక్ట్ అయ్యే డైరెక్టర్స్ అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ టు July 11th. సో 100 మూవీతో మా ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.